హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సుమతి సత్యం. రచన తులసి భానుగారు. ఇక కథలకు వెళ్దామా? భోజనం వడ్డించింది సుమతి. ఏం కూర ఇది? బహుశా బీరకాయ? కాదులే, సొరకాయ. కాదు, బీరకాయే. బాగానే ఉంది, కానీ కాస్త నీరు ఇంకొంచెం ఎగిరాక స్టవ్ మీద నుంచి దించుంటే బాగుండేదేమో అన్నాడు సత్యమూర్తి. అతని మాటలు వింటూ మౌనంగా అన్నం తింటోంది సుమతి, అదే బీరకాయ కూరతో. భార్య తన కమెంట్స్ విని కూడా కామ్గా ఉందిలే అనుకున్నాడు సత్యమూర్తి. పిచ్చి మానవుడు. చాలండి వాంకలు, బానే ఉందిగా కూర, తినండి అని భార్య వెంటనే ఓ సమాధానం చెప్పేస్తే కాస్తలో కాస్త నయం. అదే ఆవిడ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉందంటే అర్థం పులి దాడి చేసే ముందు నెమ్మదిగా సవ్వడి చేయకుండా 4 అడుగులు వెనక్కి వేస్తోంది అంటే మరింత వేగంగా బలంగా విడిచిన బాణంలా ముందుకు వెళ్ళి గాయపరచడానికి అని అప్పటికి సత్యమూర్తికి ఇంకా అనుభవంలోకి రాలేదు పాపం. పదండి అంటూ బయటికి వెళ్లేందుకు తయారై వచ్చింది అదే రోజు సాయంత్రం సుమతి. ఇప్పుడెక్కడికి అన్నాడు సాగదీస్తూ సత్యమూర్తి. ఇందాక మనమేమీ బయటకు వెళ్దామని అనుకున్నట్లు లేమే అని కూడా సందేహం వెలిబుచ్చాడు. వెళ్ళాలని నేను అనుకున్నానులేండి ఇందాక, మీతో ఇప్పుడు చెబుతున్నాగా. పదండి అంది సుమతి శాసనం జారీ చేస్తున్నట్లుగా. ఓ, ఏదైనా సినిమాకి వెళ్దామా? పద వచ్చేటప్పుడు దారిలో మల్లెపూలు తీసుకుందాం అన్నాడు చిలిపిగా నవ్వుతూ సత్యమూర్తి. స్కూటర్ మీద బయలుదేరారు ఇద్దరు. అరగంట తర్వాత సామాన్ల షాప్ ఒకటి పెద్దది, అక్కడ బండి ఆపమంది సుమతి. షాప్లోకి వెళ్ళి మందంగా పెద్దగా ఉన్న బాండీలు గిన్నెలు చూస్తోంది. ఇప్పుడెందుకు ఇవన్నీ, ఇంట్లో బొచ్చెడు సామాన్లు ఉండగా అన్నాడు సత్య. ఉన్నాయి సామాన్లు. ఆవిడకి ఊరిలో ఇంట్లో మోతబరువు అనుకున్న సామాన్లు తెచ్చి నా మొహాన పడేశారు మా అత్తగారు. ఆ అరిగి కరిగిపోయిన బాండీలో వంట చేస్తుంటే మధ్యాహ్నం చూశారుగా, కూరలు రుచిగా కుదరడం లేదు కూడాను అంటోంది సుమతి. కూర రుచిగా రావాలంటే మనకి వంట బాగా చేయడం వచ్చుండాలి, అంతేకాని అని అంటున్న సత్య వైపు ఉరిమినట్లుగా చూసింది సుమతి. అవునా, సర్లేండి. పోనీ మా ఫ్రెండ్ చెప్పింది, మైక్రోవేవ్లో ఒకేసారి గిన్నెలో అన్నీ పెట్టేసి టైం సెట్ చేసి పెట్టేస్తే హాయిగా మధ్య మధ్యలో కలపకుండా ఉన్నా సరే కూర చక్కగా తయారైపోతుందట. పోనీ మైక్రోవేవ్ కొనుక్కుంటా అంది సుమతి భర్త వైపు చూస్తూ, నవ్వుతూనే పళ్ళు నూరుతూ. హబ్బే, వద్దొద్దు, నాకు సరిపడవు అలా వండితే. చక్కగా పొయ్యి మీద వండుకుందాం మనం. కరెంటు ఖర్చు పెట్టి మరీ ఎందుకు వండుకోవడం? నీకు నచ్చిన బాండి కొనుక్కో బంగారం అనేశాడు గబగబా సత్య ఒక పిచ్చి నవ్వు బలవంతంగా మొహానికి అతికించుకుంటూ. సుమతి ఇందాక సత్యతో మాట్లాడే ముందు నడుము దగ్గర దోపిన చీర కొంగు బయటకు తీసి సత్యను చూస్తూ ఒకసారి చీర కొంగును దులిపి మామూలుగా వెనక్కి వదిలేసింది చీర కొంగుని. ఓహో, కయ్యానికి కాలు దువిందా ఇందాక మన మీద నా సత్యభామ? ఈ సత్యకి దొరికిన భామ అని సత్యం తెలుసుకున్నాడు. ఇహపై ముందు భార్య దగ్గర ఎలా మెలగాలో, మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడకపోతే జేబు బరువు అమాంతంగా ఎలా తగ్గిపోతుందో బాగా తెలిసొచ్చింది. అలా సత్యమూర్తి నోరు ఆగక ఏదో ఒకటి అనేయటం. తర్వాత సత్యగారి భామగారు ఆ అనేసిన భర్త మాటలకు భారీగా జరిమానాలు అందిపుచ్చుకోవడం జరుగుతూనే ఉంది. ఇడ్లీ పప్పు తేవయ్యా అంటే పెసరపప్పు, ఇడ్లీ రవ్వ తేవయ్యా అంటే బొంబాయి రవ్వ తేవటం సత్యమూర్తి తప్పిదాలు. తిక్కరేగిన సుమతి మతి తిరిగి ఒకరోజు తనే షాపుకెళ్ళి ఇడ్లీ రవ్వ తెచ్చి రాత్రికి అదే రవ్వతో ఉప్మా చేసి పెట్టింది సత్యమూర్తికి. ఉప్మా మొదటి ముద్ద తిన్నాడు సత్య. అబ్బే, రుచి బాలేదే, అమ్మో బయటికి చెబితే మళ్ళీ ఎంత పెనాల్టీ కట్టాలో అనుకుని గుటుక్కున ఒక ముద్ద మింగేసి ఒక గ్లాసుడు నీళ్లు తాగుతున్నాడు. అలా భర్త ఓ 4 ముద్దలు తిప్పలు పడి తిన్నాక, ఇహ చాలే, మీ శిక్ష పూర్తయింది, ఇడ్లీ రవ్వతో ఉప్మా ఇంకెంతసేపు తింటారు అని సుమతి మంచితనం చూపించి భర్తకి ఇష్టమైన జీడిపప్పు టమాటో బాత్ పళ్ళెం సత్యమూర్తికి ఎదురుగా పెట్టింది. ఒసే రాక్షసి అని మనసులోని గట్టిగా అరుచుకుని కోపంతో మొహం ఎర్రగా చేసుకుని
బహురుచిగా నోటికి ఆనుతున్న జీడిపప్పు ఉప్మా చకచకా తినేశాడు సత్యమూర్తి. ఇలాంటి ఎన్ని శిక్షలు పడినా అయ్యగారికి సరుకుల విషయంలో అయోమయం మాత్రం పోనే పోలేదు. అసలే అంతంత మాత్రం మన సత్యం షాపింగు. ఇహ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక సత్యమూర్తికి అటూ ఇటుగా ఓ 50 ఏళ్ళు వచ్చేశాయి. ఓ రోజు పులిహోర చేస్తోంది సుమతి. అయ్యో, వేరుశనగ గుళ్ళు అయిపోయాయే, పిల్లలకు అవి వేయనిదే పులిహోర నచ్చదు అంది సుమతి. నేను తెచ్చేస్తాగా, ఎంతసేపు? నువ్వు అన్నం పసుపు కలిపి రెడీగా పెట్టుకో, తిరగమూతకి పొయ్యి మీద బాండి పెట్టేసుకో అంటూ సత్యమూర్తి ధీమాగా భార్యకు భరోసా ఇచ్చి బయటికి వెళ్ళాడు. 5 నిమిషాల్లో రావలసిన మనిషి పావుగంట అయినా రాడాయే. ఇంకా రాలేదేమిటి ఈయనా అనుకుంటూ టీవీలో సీరియల్ చూస్తోంది సుమతి. భర్త నుంచి ఫోన్ వచ్చింది. హలో అంది. అవునోయ్, బంగాళదుంపలు తీసుకున్నా, మ్యారీ బిస్కెట్లు తీసుకున్నా, ఈనో ప్యాకెట్లు తీసుకున్నా, ఇంకోటేదో అసలుదే మర్చిపోయినట్లున్నాను అనిపిస్తోంది. ఏమిటది అన్నాడు అయోమయంగా. ముసలాయన మతిమరుపుకి సుమతికి బాగా నవ్వొచ్చేసింది. ఓరిని మతిమరుపు దొంగలు తీసుకెళ్ళా, అసలు వెళ్ళిందే వేరుశనగ పప్పుల కోసం, అవే మరిచిపోయారా అని నవ్వుతూ చెప్పింది. అవును కదూ, వేరుశనగ గుళ్ళు తీసుకోవాలి. సరే సరే, ఫోన్ పెట్టేయ్, త్వరగా తీసుకొస్తా అని ఫోన్ పెట్టేశాడు పెద్దాయన సత్యం. అలా అలా ఒకరినొకరు తిప్పలు పెట్టుకుంటూ ఏళ్లు గడిచాయి. ఆ రోజు ఇద్దరికీ షష్ఠిపూర్తి మహోత్సవం. స్టేజి మీద సత్యమూర్తి ఒకటే జోకులు, చిలిపిదనం, అల్లరి. ఇహ రమ్మనండర్రా సుమతిని, దండలు మార్చుకుంటారు షష్ఠిపూర్తి దంపతులు అన్నారు పెళ్లి జరిపించే అయ్యవారు. స్టేజి మీదికి వస్తోంది. గులాబీ చీరకు ఆకుపచ్చని జరీ అంచుతో విమల, సుమతి చెల్లెలు. దూరం నుంచి వస్తున్న విమలను చూశాడు సత్యం. ఇంతలో ఎవరో పలకరించారు ఇటుపక్క నుంచి సత్యంని. వారితో మాట్లాడి అటు తిరిగి తల నిండా పూలతో కిందికి వంగి సర్దుతున్న విమలతో చెప్పాడు. మా పెళ్లి రోజున 32 క్రితం గులాబీ రంగు ఓణితో ఎంత అందంగా ఉన్నావో విమలా, ఈ రోజున కూడా ఈ గులాబీ చీరలో అంతే బాగున్నావు. మీ అక్క కంటే ముందే నిన్ను చూసుంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని అని చిలిపిగా సరసంగా చెబుతున్నాడు సత్యం. అవునా అంది తన గులాబీ రంగు పట్టుచీర కొంగును నడుము దగ్గర దోపుకుంటూ సుమతి, తల పైకెత్తి భర్తని సూటిగా చూస్తూ. బాబోయ్, మా అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఇవాళ గులాబీ రంగు చీరలే కట్టుకున్నా మోజ్ అంది విమల బావని ఆట పట్టిస్తూ. అదే సుమతి, మీ అందరినీ ఇలా చూసి నా మతి పోయి అని సత్యం తడబడుతుంటే, మతి అనేది అసలు ఉంటే కదా మహానుభావ మీకు అంది సుమతి మూతి 3 వంకర్లు తిప్పుతూ, సత్యంకి మెడలో దండ వేస్తూ, తన చేతిలో రెడీగా పట్టుకుని ఉన్న పిన్నీసుతో సత్యం చేయి మీద గుచ్చుతూ. కెవ్వు అని నొప్పితో కేక వేయబోయి, తప్పదులే, భార్యని అనవసరంగా బాధ పెడితే శిక్ష తప్పదుగా అనుకున్నాడు సత్యం. ఎప్పటికైనా భరించేవాడు భర్త కదా అని అనుకుంటూ. ఇదండి తులసి భానుగారి రచన సుమతి సత్యం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.